ముందు ఇంకా యోగా నేర్చుకుంటున్నారు వీళ్ళు. ఏయ్ ప్రణయ్ వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ప్రణయ్ అవి అక్కాలు చూడు, నీ మ్యాటి మీదకి రావాలి. ఇంక యోగా అయిపోయింది, మీరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళచ్చు. ఓకేనా? ఆ మ్యాటిల్ కోసం గొడవలు అయిపోతున్నాయి. రే 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 అరే లాగేసుకుంటున్నారు వీళ్ళు. అమ్మ యోగా కోసం రమ్మన్నాను నేను. అరే ఏంటి మ్యాటిల్ కోసం గొడవ? అమ్మా మీకు యోగా కోసం రమ్మన్నాను కానీ ఇలాగ మీరు ఇదేంటిది సంత? మీరు మనుషులేనా అసలు? మ్యాటిల్ కోసం ఇలాగ అవుతున్నారు అంటే మీరు యోగా కోసం రాలేదా, మ్యాటిల్ కోసం వచ్చారా మీరు? ఆ నరేంద్ర మోడీ చూస్తే చీచి ఇలాంటి మన ఇండియాలో ఇలాంటి వాళ్ళు ఉన్నారా అనిపిస్తుంది. ఏంటి సంత? మ్యాటి తీసుకుని వెళ్ళండి అంటే వెళ్ళాలి కానీ ఇలా లాక్కొని వెళ్ళిపోవడం పెట్టాము. ఒక్కొక్కరు 4-5 పట్టుకుని వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్? అమ్మా ఎంతవరకు కరెక్ట్? మీరు దేనికి వచ్చారు? యోగాకి వచ్చారా, మ్యాటిల్ కోసం వచ్చారా? ఇటు చూడండి ఒకసారి. ఒక్కొక్కరు 4 మనుషులేనా మీరు అసలు? 4-5 పట్టుకుని వెళ్ళిపోతారా ఏంటి? యోగాకి వచ్చినట్లు లేరు మీరు, మ్యాటిల్ కోసం వచ్చినట్లే ఉన్నారు. అదేమన్నా పద్ధతేనా అసలు? ఏంటి దారుణం? చూడండి అమ్మా, మన ఇండియాలో మనుషులు ఎంత బాగు చేద్దామన్నా వీళ్ళు బాగుపడరు. వీళ్ళు అంతే. ఒక్కొక్క ఇంటికి 4-5 మ్యాటీలు వెళ్ళిపోయి. అది కరెక్టేనా అసలు? చి మనుషులకు బాగు చేయడం చాలా కష్టం. కొద్దిగైనా సిగ్గు తెచ్చుకోండి. చూడండి అమ్మా, వీళ్ళు ఎలాంటి మనుషులు. ఆ మ్యాటీలు ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతున్నారు చూడు. ఒక్కొక్కరు ఎలాగా 2-3 ఒక్కొక్కరి చేతిలో 4-5. చచ్చచ్చచ్చచ్చే పరువు తీసేస్తున్నారు, ఇండియా పరువు తీసేస్తున్నారు మీరు. ఓహో చూడండి అమ్మ, ఒక్కొక్క ఇంటికి ఎన్ని మ్యాటీలు వెళ్ళిపోతున్నాయో. పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఒరే 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 ఆగురా. చూసారా ఇంత చిన్న పిల్లడు, అడిగి అడిగి మాటలే రావు, వీడు సాపు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఉట్నే వస్తే జనాలు ఏంటి పెంకుతాను.